సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ మనం ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు ఈ ఎన్నికల్లో? ఆ ఫ్యాక్టరీ లేకపోతే ఎలక్షన్స్ ఇప్పుడు కూటమి గెలిచేదానికి ఆస్కారం లేదు కదా. అది సక్సెస్ అయ్యారు. ఆబ్వియస్లీ 100% సాటిస్ఫాక్షన్ ఏంటంటే, అంటే కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది, మోస్ట్లీ జనసేన వాళ్ళు కంప్లీట్ డిసప్పాయింటెడ్ వెన్ దే హీర్డ్ అబౌట్ 21 సీట్స్. వాళ్ళు ఫస్ట్ టైం విన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు 50-50లో ఉంది సార్. 50% వేస్తారంట ఉత్తరాంధ్ర. మాకు ఉన్న నెంబర్స్ చెప్తున్నాను. అంటే గోదావరి జిల్లాలో 50% జన సైనికుల ఓట్లు టీడీపీ పడే ఛాన్సెస్ ఉంది. అది కూటమి ఫామ్ అయినప్పుడు. లాస్ట్ ఎలక్షన్స్ ముందు రోజు ఎలక్షన్స్ ఓటింగ్కి వచ్చేసరికి 90% జన సైనికుల ఓట్లు టీడీపీ పడేదానికి ఆస్కారం ఉంది. ఓకే, అంటే ఈ స్పేస్ వచ్చింది జర. వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, గొప్ప నాయకులు వాళ్ళిద్దరు గొప్పగా స్టార్ట్ చేశారు, ఎలక్షన్ ఇంజనీరింగ్ బాగా అలా కాదు, స్పేస్ వచ్చింది. మీకు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్ పడి ఉండింది అనుకోండి, ఇంత ఉండేది కాదు. బహుశా నేను అదేదో చంద్రబాబు నాయుడు చాకచక్యంగా ఏదైనా కేంద్రంతో పొత్తు ఉండడం వల్ల ఇది జరిగిందేమో అనిపిస్తుంది నాకు. బీజేపీతో పొత్తు ఉండడం వల్ల ఈ 4వ విడతకు వచ్చిందేమో. మామూలుగా మొదటి విడతలోనే అయిపోతుంది కదా జనరల్ గా. లేదు మనకేం ఇక్కడ స్టాండర్డ్ నిజాయితీగా ఉన్న సంస్థలు, ఎలక్షన్ కమిషన్ మనకి ఏం లేదు, కోర్టులు అలా ఉండవు కదా. ఆబ్వియస్గా ఎవరెవరు పార్టీ సిట్టింగ్ పార్టీతో ప్రభావితమైన ఉన్నట్టే ఉన్నాయి. దాంట్లో అవాస్తవం, మనం చెప్పినా చెప్పకపోయినా ఇది వాస్తవమే. ఎగ్జాక్ట్లీ సార్. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది ఎస్పెషల్లీ బీజేపీని తీసుకొచ్చి కలపటం. చాలా మంది ముందు అంచనా ఏం వేశారంటే, బీజేపీ కలవటం వల్ల ముస్లిం ఓట్లు పోతాయి అన్నారు. ముస్లిం ఓట్లు తగ్గిన మాట వాస్తవమే సార్, దాని డౌట్ లేదు. ఎంత శాతంలో పక్కన పెడతాం. కానీ ఫస్ట్ బీజేపీ రాగానే ఏంటంటే, మీకు డిఎస్పీ క్యాడరు, ఎస్పీ క్యాడరు, పోలీసు వాళ్ళకి సంస్థలు వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వల్ల అప్పుడు దాకా మనం తిరగడమే కష్టం బయటకు పోతే అనుకున్న నియోజకవర్గాల్లో బలంగా బయటికి తిరగగలిగారు. ఎస్పీలు కానీ వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అట్ ది సేమ్ టైం మీకు ఆర్గనైజేషనల్ స్ట్రెంత్, మీకు అంటే ఫైనాన్షియల్ స్ట్రెంత్ కానీ, ఓవరాల్గా ఫైనాన్స్ అంటే టీడీపీ దగ్గర లేదు, జనసేన దగ్గర లేదని కాదు, కానీ బలంగా దాని యొక్క ముందుకు తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంది. వనరులను వాడుకోవడానికి ఆస్కారం ఉంది. 100%. మీరు బాగా మీరు మీడియా నుంచి వచ్చినారు కాబట్టి మీరు శబ్దాలు బాగుంటాయి. మేము మామూలు మాటలు కాబట్టి దాన్ని ఎలా చెప్పాలి, ఎలా ఏంటనేది ఆలోచిస్తాం. వనరులు లాస్ట్ టైం వాడుకోగలిగారు. సో బీజేపీ అడ్వాంటేజ్ ఆబ్వియస్లీ కదా. 100% లేదు. సో ఫైనల్ క్వశ్చన్ సార్, హైయెస్ట్ మెజారిటీ ఎవరితో ఉండబోతుంది? అది దానికంటే కూడా మీకు ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజారిటీలో 10 మందికి ఉంటుంది సార్ మొత్తం రాష్ట్రంలో. అది ఎవరికి ఎంత అనేది కొంచెం 10 అటు ఇటుకు మారచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మినిమం 7-8 మంది ఎక్కువ మెజారిటీ వల్లే ఉంటారు కూటమి వైపు నుంచి. బహుశా మార్క్ చేసుకో టాప్ 3లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అక్కడ తాగిపోమంటారా? అది అక్కడ తాగిపోమంటారు అంతే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు, సంచలనమైన విషయాలు చెప్పారు, అవుట్ రైట్గా చెప్పారు. 1వ తారీఖు కోసం 5 గంటలకు మేము ఆతురతకి ఎదురు చూస్తున్నాం. 1వ తారీఖు మీరు ఇచ్చే ఆ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఎట్లా ఉంటాయని చూడటానికి చాలా ఆసక్తిగా ఉన్నాం. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకోటి మా రిక్వెస్ట్, 4వ తారీఖు మీరు దయచేసి 1 గంట కిరణ్ టీవీకి కేటాయించండి. నేను ఏదో ఆ రోజు మేము లైవ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆ లైవ్ ఇస్తున్నప్పుడు 1 గంట మీ యొక్క అనాలిసిస్. నేను ఇప్పుడే మామూలు కెమెరా ముందే వచ్చినట్టు మాటిస్తున్నాను. ఏ ఛానల్లో, ఏ పెద్ద ఛానల్లో ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా కానీ మనం ఆబ్వియస్గా పెద్ద ఛానల్ అంటే తక్కువ ఛానల్ అని కాదు, తప్పు చేయడం మాట్లాడడం కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండేదని ట్రై చేస్తాం. కాబట్టి అట్ ది సేమ్ టైం మీరు ఇంత కష్టపడ్డారు, ఇంత బ్యాక్గ్రౌండ్ ఇది వర్క్ చేశారు కాబట్టి ఏదో ఒక టైంలో ఆ రోజు మటు ఖచ్చితంగా ప్రెజెన్స్ ఉంటుంది సార్, గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.